చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ తరపున మహిళలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఒక విశిష్ట అతిథి, చాలా ఇంపార్టెంట్ పర్సన్ని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఛానల్ తరపున మీకు పరిచయం చేయాలి అని ఒక ఆలోచనతో మా సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆదేశానుసారం ఒక పర్సన్తో మేము ఇంటర్వ్యూ చేయాలండి. సాధారణంగా ఏదైనా ఒక స్పెషల్ డే ఉందంటే కొంతమంది వ్యక్తులను పరిచయం చేయటం మీడియాకు అలవాటుగా మారుతుంది. కానీ ఈ రోజున మేము పరిచయం చేసేటువంటి వ్యక్తి అసాధారణమైన వ్యక్తి. 26 ఏళ్ల వయసులో తాను పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు. దాదాపుగా 90% పోలియోతో తాను కొంతమందికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నారంటే నిజంగా మనం అంతా గర్వించాలి. గంపల జయశ్రీ మచిలీపట్నానికి చెందినటువంటి ఆ యువతి తనకంటూ ఒక గుర్తింపు రావాలనో లేదా అందరూ పిలిచి సన్మానించాలనో సాలువలి కప్పో బొకేలిచ్చో నాకు అది కాదు. నాలా ఎంతోమంది ఈ సమాజంలో చేదరింపుకు అవమానాలకు అనేక రకాలుగా అనగబడుతున్నారు, త్రొక్కబడుతున్నారు. అవన్నీ సమాజంలో ఒక మార్పు అనేది రావాలి అని ఒక మంచి ఆలోచనతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంతేకాదు ఒక సింగర్గా అనేక రకాలుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె ఉన్నారు. నిజంగా నడవలేనటువంటి పరిస్థితి, అలాగే 90% పోలియో అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మేము ఆఫీస్కి వచ్చినప్పుడు స్టూడియోకి పైకి తీసుకురావడానికి కూడా మా స్టాఫ్ ఎంతగానో శ్రమించారు. అంటే ఆవిడ కండిషన్ అట్లాంటిది, బాడీ తత్వం అటువంటిది. ఎప్పుడు కూడా జీవితంలో వెనుకడు వేల, నాకెందుకు ఈ జీవితం, నేను ఎందుకు బ్రతకాలి అని ఎప్పుడు కూడా ఆమె అనుకూల. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి పోరాట తత్వం. ఆమె ఎంతోమందిని ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నటువంటి విధానం. సాధారణంగా ఒక పర్సన్ గురించి ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లా, కానీ ఇంత చెప్తున్నామంటే తన పరిస్థితి ఏంటి, కనీసం కాలు నేల మీద పెట్టలేని సిచ్యువేషన్. ఎవరైనా సపోర్ట్ ఉంటే ఒక చెయ్యి భుజం మీద వేయలేనటువంటి పరిస్థితి. అయినా సరే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ప్రతి ఒక్కరూ ఎందుకు నీకు లైఫ్, నీ జీవితం ఎందుకు అని చంపాలని కూడా చూశారు. అయినా సరే ఆమె మొక్కవోని దీక్షతో, ఒక ఓర్పుతో, నిరీక్షణతో, ఎంతో ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసంతో నేను జీవితంలో నిలబడాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని నిలబడినటువంటి ఆ యొక్క పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. మన సమాజంలో ఎంతోమంది
ఎన్నో రకాలుగా ఉన్నారు. ముఖ్యంగా ఇటువంటి డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల సమాజం చూపిస్తున్నటువంటి ఆ యొక్క భావన కానీ లేకపోతే వారిని చూసే విధంలో కానీ మార్పు రావాలి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున జయశ్రీని మేము పరిచయం చేయాలనుకుంటున్నాం. ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు జయశ్రీని మీకు పరిచయం చేస్తున్నాం. నమస్కారం అమ్మా. మీకు హాయ్ నిజంగా సార్. హాయ్ సార్. మా ఛానల్ తరఫున హాయ్. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా ఓకే సార్. మీ జీవితం తెలుసుకున్న తర్వాత థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ మీలా ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో బ్రతకాలని ముందుకు వెళ్ళాలని వారి యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్కి చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ ఛానల్లో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది నేను చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒక కుటుంబంలాగా ఉంది నెంబర్ 1 న్యూస్ ఛానల్. నెంబర్ 1 న్యూస్ ఛానల్ నాకు నెంబర్ 1 పొజిషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో తప్పకుండా మచ్. అమ్మా, తప్పకుండా మీరు మీకు ఏదైతే నిజంగా చెప్పారో నా లైఫ్లో అన్నీ అలాగే ఎదుర్కొంటున్నాను, కానీ చిరునవ్వుతోనే ఉంటాను. కెమెరా ముందుంటే 1 ఇయర్కి గ్యాప్ మాట కెమెరాకి నాకు. ఉమ్, మళ్ళీ ఆ కెమెరా నాతో ఉంది. ఉమ్, చాలా హ్యాపీగా ఉంది. నా కెమెరా, నా బంధువులు, నా కుటుంబం ఉమ్, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా హ్యాపీగా చూడండి. ఉమ్, హ్యాపీ ఉమెన్స్ డే కదా, నన్ను ఒక ఉమెన్గా తీసుకోండి, ఛాలెంజ్గా తీసుకోండి. అలాగే కూడా ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫీల్ అయితే ఏదైనా జరిగిపోతుందంటే నేను ఫీల్ అవుతా కదా. ఉమ్. అలా ఫీల్ అయితే ఏం జరగవు, ఆగి దేవుడు రాసిపెట్టిన రాత. కానీ నాకు మంచి వాయిస్ అయితే దేవుడు ఇచ్చాడు, చాలా హ్యాపీగా ఉంది. సరే, మంచి వాయిస్ తో మా ప్రేక్షకుల కోసం తప్పకుండా అమ్మ పాట పాడతాను. ఇన్ కేస్ ఇప్పుడు అమ్మ పాట పాడేటప్పుడు కొంచెం నేను నాకు లైఫ్ ఇచ్చిన ఒక సాంగ్ నేను పాడాలి సార్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా 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 హ్యాపీ. ఈ సాంగ్ నాకు లైఫ్ ఇచ్చింది సార్. అలాగే ఈ సాంగ్తో మొదలైన నా ప్రయాణం నెంబర్ 1 న్యూస్ ఛానల్ దాకా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ దాకా వచ్చింది సార్. నాకు ఈ పాట పాడడానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనంలోకి వెళ్ళిన తర్వాత నేను ఒక సింగర్గా పాడగలనా అని నాకే అనిపించింది. నేను మైక్ తీసుకున్న తర్వాత ఎవరిని చూసేదాన్ని కదా సార్, నా పాటని, నా టాలెంట్ని ఎదుటి వాళ్ళు వన్స్ మోర్ అనేలాగా ఉండాలి. ఓకే, అంటే జయశ్రీ మాటల్లో తన మాటల్లోనే నాకు కొంత ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి పరిస్థితి. అంటే మనం సమాజంలో ఏ రకమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ దాన్ని మర్చిపోకూడదు. అలానే మనకు ఏదో వైకల్యం ఉందనో లేకపోతే నేను అది చేయలేను, నా వల్ల కాదు అనేది ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. ఎందుకనంటే అలా ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి చూసామో అప్పుడు మనం పతనం అనేది స్టార్ట్ అయినట్లే. అదే జయశ్రీ జీవితంలో జరిగినటువంటి సందర్భం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. నా అనేవారు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా ఈ రోజున ఈ స్థాయిలో నలుగురికి ఉపయోగపడేలా, నలుగురికి సంగీతం నేర్పిస్తూ తనకు తెలిసినటువంటి సాంగ్స్ ఏదైతే ఉందో ఎలా పాడాలి అలా పాడాలి అని చెప్పి ఒక రకమైనటువంటి విధానంతో జయశ్రీ ముందుకెళ్తున్నట్లు మనకు తెలుస్తుంది. నిజంగా అంటే ఎప్పుడైనా మీ జీవితంలో నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా లైఫ్ ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు సార్. ఎదుటి వాళ్ళు అనేటప్పుడు కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే అప్పుడే అనిపిస్తే నేను అసలు జయశ్రీ అనే అమ్మాయిని ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఇన్ కేస్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు పిల్లలు ఊరికూరినే చచ్చిపోతున్నారు, ప్రేమ అని అదని. వద్దు నాన్న అట్లాంటి ఎప్పుడు చేయొద్దు. నవ్వుతూ ఉండండి, దేవుడిచ్చిన వరం అనుకోండి. మనలో ఏ టాలెంట్ ఉందో అది బయట పెట్టండి. నా గోల్ అంతా అదే సార్. వెనకాల ఏమనుకుంటుందో నాకు అనవసరం, ముందేమంటుందో నాకు అనవసరం. సమాజం నా గురించి ఏమంటుంది, ఓకే బాధపడుతున్నారు, ఓకే నేను తీసుకుంటాను సార్. అది మీరు ఇప్పుడు దాకా నన్ను చూస్తుంటారు, అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా టీయర్స్ అనేవి రాలా. దేవుడు నాకు నవ్వే ఇచ్చాడు కానీ టీయర్స్ ఇవ్వలా. చాలా వాల్యుబుల్ సార్ టీయర్స్ అనేవి. ఆ టీయర్స్ ఎప్పుడు రావాలంటే
నన్ను కనకపోయినా పెంచింది ఇప్పటికీ నాకు చూసిందంటే ఆవిడకి ఏదన్నా అయితే నేను టీయర్స్ రావాలి. వాల్యుబుల్, చాలా వాల్యుబుల్. నాకు ఎప్పుడు నా గురించి ఎప్పుడు ఏడవను సార్, నేను దేవుడిచ్చిన వరం అనుకుంటా. సరే, మీరు ఇప్పుడు వరకు ఎన్నో ఒక సింగర్గా అనేక రకాలుగా కార్యక్రమాలకి అటెండ్ అయ్యారు. ఎప్పుడైనా సరే అంటే నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, నేను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే బాగుండేది అనే పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా? ఆ పరిస్థితి కూడా రాలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఆ మాట అంటుంటే నేను ఆ పరిస్థితి వచ్చిందా అంటే అది తీసుకుని నేను వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కానీ స్టేజ్ ఎక్కేదాన్ని కాదు. నంబూరు సునీల్ గారు ఈ పిల్ల పాడుతుందా అంటే చాలా మంది చాలా మేకప్లు వేసుకుని హెవీగా చాలా ఉండేటోళ్ళు, చాలా నార్మల్గా ఉండేదాన్ని. ఈ పిల్ల సింగరా, తర్వాత చూద్దాంలేండి, మేకప్ వేసుకుంటానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, నా సాంగ్ చూడంగానే తనే దగ్గరికి వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తాను. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి కూడా నాతో మాట్లాడుతుంది, US లో ఉంటుంది, రజని. తను నన్ను చాలా అంది, తీసుకున్నాను, హ్యాపీగా తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు లైఫ్ తీసుకుంటుంది. రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయింది రజనీకి. రజనీ సారీ టు సే చెప్పానని ఏమనుకో మాకు. అయితే రజనీ ఏమనుకోదు. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయి, అప్పుడైనా నాకు నేను అన్న మాటలు కొంచెం వెనక్కి తీసుకుంటాను అన్నట్టుగా. రజనీ మంచి సింగర్, నన్ను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చూడాలని తన తపన. మంచి వాయిస్ ఉంది కదా, అందుకని. అంటే పాటలు పాడాలి, నేను ఒక మ్యూజికల్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు కలిగింది అసలు? సాధారణంగా ఎందుకంటే మీకున్నటువంటి కష్టమైనటువంటి లైఫ్ని లీడ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అయినా సరే వాటిని ఓవర్కమ్ చేస్తూ మీరు ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు నలుగురికి ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు, మీ జీవితం ఉంది. అంటే ఎందుకు అనిపించింది అట్లా? ఓకే సార్, చాలా మంది గోల్ ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి. కానీ నాకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తానికి నేను సింగర్ అయ్యాను సార్. నో సార్, ఎందుకంటే ఈ విషయం, ఈ టాపిక్, ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి నాకు టీయర్స్ వస్తాయి. ఎందుకంటే చాలా మంది గోల్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు నాన్న ఏం చెప్పాడు, అమ్మ ఏం చెప్పిందని. నాకు వాళ్ళిద్దరూ లేరమాట. నా గోల్ ఏంటో నేను అప్పుడు చూసుకోవాలి, చదువుకోవాలి, అయిపోతుంది అనుకున్నాను. చెప్తున్నాను కదా సార్, నాకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తానికి మాత్రమే నేను సింగర్ అయ్యాను. అదొక్కటే సార్. ఇప్పుడు నేను సింగర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఈ పాటికి నాకు వెనకాల 2 సపోర్ట్ ఉండేవాళ్ళు. ఇంత రిస్క్ పడి ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఫౌండేషన్ల మీద కూడా నేను ఒక రకంగా ఫౌండేషన్ల మీద డిపెండ్ అయ్యి నేను ఇలా ఉన్నాను. అందుకు కారణం ఆకూరి శ్వేత గారు. చాలా మంచి పర్సన్, చాలా మంచి ఉమెన్, నన్ను అర్థం చేసుకునే మంచి వ్యక్తి అని చెప్పచ్చు. ఉన్నతమైన మహిళ ఆవిడ. ఎప్పుడూ కూడా 24 hours కూడా అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా అని పాటలు పాడించుకోవడం అలా చేసేటోళ్ళు అన్నమాట. ఐక్య ఫౌండేషన్ అధినేత కిరణ్ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి చూస్తూ ఉండండి శ్వేత గారికి 24 గంటలు అని చెప్తే శ్వేత గారు కూడా. అలాగే ఇంకొక పేరు చెప్పాలి, వీఆర్ విత్ యూ ఆర్గనైజేషన్. సారీ, ఈ క్వశ్చన్కి సార్ ఒకటి ఎవరికైనా సరే ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఎవరికైనా సరే ఒక స్పర్శ తగిలినప్పుడు కానీ అనిపించినప్పుడు కానీ కొంత వర్ణనాతీతం. ఈ ఫీల్ నుంచి బయటికి రావాలి మనం ఫస్ట్. ఓకే, తప్పకుండా సార్. ఒక మంచి సాంగ్ పాడతాను సార్. అమ్మ కాబట్టి అమ్మ పాట పాడాలి, అందుకని పాడుతున్నాను. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలి దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఎదిగి ఎదగని ఓ పసికోనా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బచ్చు లాలి జో. అమ్మ లాలి కొడితేనే పిల్ల పడుకుంటుంది. అలాగే నా పాట విన్న వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేయండి. తప్పకుండా. ఎందుకంటే నిజంగా ఈ రోజున మన జయశ్రీ తను ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఎట్లా తన లైఫ్ని లీడ్ చేస్తుంది, ఇందాక చాలా ఎమోషనల్గా. అంటే తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడు ఎవరికైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే
తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు. ఆ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం ఒక రకమైనటువంటి విధానంతో చూసుకోవాలి. బ్రతికున్నప్పుడు మనం ఎన్నో చేస్తాం, కాదు అది కాదు. చనిపోయినప్పుడు ఎన్నో చేస్తాం, అది కాదు ఇది కాదు అని ఎన్నో రకాలుగా తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను బట్టి మాట్లాడుకుంటారు. కానీ చనిపోయినప్పుడు వారికి ఘన సన్మానం చేయటం, నివాళులు అర్పించడం, వారి ఫోటోలకి దండలు వేయటం కాదు. అంటే జయశ్రీ అవన్నీ ఓవర్కమ్ చేసి వచ్చారు. నిజంగా చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఆమె లైఫ్ ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. ఎందుకంటే బ్రతికున్నప్పుడు తల్లి తండ్రిని మనం ఒక బాధ్యతతో చూసుకోవాలి. అది ప్రతి ఒక్కరి ధర్మం. అదే మెసేజ్ని జయశ్రీ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే తన లైఫ్లో ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలు, మరెన్నో చేత్కారాలు, మరెన్నో ఇబ్బందికర పరిస్థితులు, అభ్యంతరాలు, అవరోధాలు అన్నీ వచ్చాయి. అయినప్పటికి కూడా వాటిని అధిగమించినటువంటి జయశ్రీ ఈరోజు అందరికీ రోల్ మోడల్గా ఉన్నారు. అయితే మీకు లైఫ్లో నా జీవితం ఎందుకు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని ఒక్కసారైనా అనిపించినటువంటి సందర్భం ఉందా? ఈ క్వశ్చన్ నేను అడగకూడదు, కాకపోతే ఎందుకంటే మీ పరిస్థితి చూసి తల్లి తండ్రి ఉంటే అది ఒక వేరే విధానంతో ఉండేది. కానీ ఈ ఫౌండేషన్స్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మీరు ఎప్పుడైనా ఎందుకు, నాకు ఈ లైఫ్ ఎందుకు అని ఒక రకమైనటువంటి ఉద్దేశం కలిగిందా? ఇది నేను అడగటానికి బాధపడుతున్నాను, కానీ సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని ఇది అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 years క్రితం నాకు అనిపించింది సార్, ఆ పారాలిసిస్ వచ్చింది నాకు. గతం మర్చిపోయా నేను, నాకంటూ నేనే గుర్తులేదు. అప్పుడు మాత్రం నాకు ఈ ప్రాణం ఎందుకు, ఈ లైఫ్ ఎందుకు అనిపించింది. డాక్టర్ అయోధ్య సార్ నన్ను ఆయన ట్రీట్మెంట్తో మళ్ళీ మోటివేట్ చేసి, ట్రీట్మెంట్ అంటే ఏదో మెడిసిన్స్ వేసేసి ఇంజెక్షన్స్ చేసేసి అవి కాదు, మోటివేషన్ చేశారు. నన్నుగా పరిచయం చేశారు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి ఆలోచిస్తే, పాటలు పాడతావు కదమ్మా, బ్యాండ్ లో పాడమన్నారు. ఎందుకంటే పెళ్లిళ్ళలో బ్యాండ్ పాడతారు కదా, రోడ్డు మీద బ్యాండ్ లో పాడతారు. ఆ బ్యాండ్ లో కూడా నేను పాడాను. ఆ బ్యాండ్ నుంచి నన్ను స్టేజ్ వరకు తీసుకెళ్ళింది నా జీవితం. అప్పుడే నేను ఎందుకు అనుకున్నా, అప్పుడు ఇన్ కేస్ నాకు పారాలిసిస్ వచ్చింది, ఇంకేముంది నీకు అయిపోతుంది, నేను ఈ జీవితం నాకు అవసరం లేదు అనుకున్నాను. అప్పుడు డాక్టర్ అయోధ్య డాక్టర్ వల్ల ఆ మోటివేషన్తోనే నేను వచ్చాను. ఆ తర్వాత స్కూల్ అయిపోయింది, స్కూల్ అయిపోగానే కాలేజ్కి వెళ్తే ఉమెన్స్ కాలేజీలోనే జాయిన్ అయ్యాను. ఉమెన్స్ కాలేజీలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొఫెసర్లు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. కాలేజీ అంటే ఒక సబ్జెక్ట్ కంటే ఒక సబ్జెక్టుకు వేరే క్లాస్కి వెళ్ళాలి. నా కోసం 2 years ఒకే అందరూ కూడా గ్యాదర్ అయ్యి మా క్లాస్కే వచ్చేవాళ్ళు. నాకు యూకేజీ ఎల్కేజీ ఎలా చదివానో నాకు ఇలాగే కూర్చుని నాకు చదివించేవాళ్ళు. ఇంటర్ LA గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇంటర్ పూర్తి అయిపోయింది, చేయలేదు. అంటే ఇంకా అప్పటి నుంచి కూడా కొంచెం నాకు హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఆ తర్వాత సింగల్ అయిన కానించి ఇప్పుడు దాకా కూడా చిన్న మెడిసిన్స్ కూడా నేను వేసుకోవాలా. అంటే ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్ళి కొంచెం వెనకాల బ్యాక్ బోన్ కొంచెం నొప్పి వచ్చింది. 1 year దాకా లెగలేదు. శ్వేత గారు కూడా వచ్చారు, చూసారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, డన్. మళ్ళీ మీరు అంటే ఒక విషయం తెలిసింది, మచిలీపట్నంలో అక్కడ లోకల్ ఛానల్లో కూడా యాంకర్ గా పనిచేసినటువంటి హలో సిటీ. అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయి? ఇబ్బంది అంటే అన్నా, నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు మీరు నన్ను షోకి తీసుకుంటున్నారు, నాతోటి యాంకర్స్ తిట్టుకోకూడదు. ఓకే, నేను ఆ యాంకర్తో కలిసి నేను యాంకరింగ్ చేయాలి. ఎందుకంటే తను కూడా ఇప్పుడు చూడు దాన్ని హైలైట్ చేస్తున్నారు నన్ను అని అనుకుంటారు కదా, అలా కాదు. ప్రీవియస్ యాంకర్స్ ని మనం గౌరవించాలి. హలో సిటీ, హలో సిటీ ప్రోగ్రామ్ పేరే హలో సిటీ. మార్నింగ్ లెగంగానే హలో సిటీ సాంగ్స్ ప్లే చేస్తారు. తర్వాత కాలర్స్ కాల్ చేస్తారు, కనెక్ట్ చేస్తారు, అన్నయ్య టాపిక్ ఇస్తారు, టాపిక్ మీద మాట్లాడాలి. నేను ఒక కాలర్ని, ఫస్ట్ కాలర్ నాదే అయ్యేది, ప్రతిరోజు నాదే అయ్యేది. ఓకే, యాక్షన్ చెప్పండి. ఓకే, హలో, హాయ్, వనక్కం, సలాం, నమస్తే, నేను మీ జాను, మీరు చూస్తున్నారు హలో సిటీ. లేజరా, కాఫీ తాగారా? అలా ఇంకెందుకు కాల్ చేస్తారు, 910091కి కాల్ చేసేయండి.
కాల్ కనెక్ట్ చేస్తాను. జాను ఏంటి జయశ్రీగా మీ పేరు? జాను అంటే నాకు యాంకరింగ్ వాళ్ళు పెట్టారు ఓకే, స్టూడియోలో అక్కడ. స్టూడియో. ఉమ్, అది పుట్టిల్లు అని చెప్పాను కదా, ఏ ఛానల్ అయితే నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటుందో అదే నా పుట్టిల్లు. ఉమ్, ఎప్పుడు అమ్మా నాన్న లేరు పుట్టిల్లు అంటారు కదా, ఉమ్. ఏదైనా సరే నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళే సరే, చేస్తారు. ఒక కాల్ మాట్లాడదాం. తప్పకుండా. నేను మీరు యాంకర్ గా ఉన్నారు స్టూడియోలో, ఓకే, నేను ఒక కాల్ చేస్తాను. చెయ్యండి. టాపిక్ చెప్పండి మీరే. టాపిక్ అంటే మీకు ఇష్టమైన సాంగ్ అడగాలి. ఉమ్, ఆ సాంగ్ కి నేను క్వశ్చన్ అడుగుతాను. ఉమ్, ఈ సాంగే మీకు ఎందుకు ఇష్టం, ఉమ్. లైఫ్ లో ఏదైనా జరిగిందా, ఓకే. అది లవ్ కానివ్వండి, సాడ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. ఉమ్, ఓకేనా? ఓకే. ఓకే. సరే, హలో ఇప్పుడు, కాల్ ఇప్పుడు జస్ట్ ప్రేక్షకుల కోసం అలాగే. యాంకర్ గా చేసింది కాబట్టి జయశ్రీ ఏ రకమైనటువంటి ఉంటుంది అనేది లైవ్ ఎగ్జాంపుల్ కింద మనం ఇక్కడ చూసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే జయశ్రీకి యాంకర్గా కూడా చాలా ఇష్టం. ఆ, దాదాపుగా వీలైతే తను విజయవాడ వచ్చినప్పుడు మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున జయశ్రీకి యాంకర్గా అవకాశం ఖచ్చితంగా కల్పించడం జరుగుతుంది. మా సార్తో మాట్లాడి థ్యాంక్ యూ సో దానికి మచ్. సంబంధించి ఇప్పుడు లైవ్ లో ఉన్నాం. ఆ స్టూడియోలో యాంకర్, నేను ఒక కాలర్. అలా అయితే సంబంధించి మన మాట్లాడు. ఫస్ట్ లక్కీ కాలర్, ఇంపార్టెంట్ కాలర్ ఎవరో చూద్దాం. కనెక్ట్ చేయండి అని నేను చెప్పకూడదు, మీరే కనెక్ట్ చేయాలి. హలో హలో. జాను గారు చెప్పండి. బాగున్నారా అక్క? చాలా అక్క, తమ్ముడు చెప్పమ్మా. ఏంటి చాలా బాగున్నాను, నువ్వు సరే, ఎట్లా సరే. ఉన్నావు? అక్కడ ఫీల్ అవుతుంది కానీ ఫీల్ అవ్వట్లేదు చెల్లమ్మా ఎలా ఉన్నావు? అన్నయ్య, చాలా బాగున్నాన్నయ్య. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఏంటి మార్నింగ్ ఏం తిన్నావు? మార్నింగ్ ఏం తినలేదు అన్నయ్య, మీరందరూ ఇచ్చే బూస్ట్ తో ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తా. అంతేనా? అవునన్నయ్య. ఆ, మీరు first- ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నర్సీపట్నం. నర్సీపట్నం. రోజు మా షో చూస్తారా? చూస్తా. ఏం నచ్చుతుంది మా షోలో? మీదే నచ్చుద్ది ప్రోగ్రామ్. అవునా? నేను ఎప్పుడైనా యాంకర్ డౌన్ చేసానా అన్నయ్య? లేదమ్మా, బాగా చేస్తావు నువ్వు. Okay. అందుకే ఫస్ట్ కాల్. ఫస్ట్ అయితే నాకు మీరు ఒక సాంగ్ చెప్పాలి. మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా అడగండి, మా వాళ్ళు ప్లే చేస్తారు. అయితే నాకు ఇష్టమైన సాంగ్ ఏంటంటే అమ్మా నాన్న, ఫాదర్ మదర్ లవ్ గురించి. ఓకే, ఆ సాంగ్ పేరు చెప్పండి, మా వాళ్ళు స్టూడియోలో మీకు ప్లే చేయాలి కదా. ప్లే చేస్తారు అంటే ఆ సాంగ్ గురించి ఇంపార్టెన్స్ చెప్పాలి. మూవీ చెప్పాలి. అమ్మా నాన్న తమిళమ్మాయి. అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో అమ్మ సాంగ్. ఓకే, మీరు పాడాలి మరి. అది కాదు, కాల్ చేసింది మీరు పాడాలి. నేను మా- ఎప్పుడు యాంకరింగ్ సింగింగ్ చేస్తుంటానుగా. నువ్వు పాడ. తమ్ముడు, ఇంతకీ నీ పేరేం చెప్పలేదు? నా పేరు రవీంద్ర. రవీంద్ర. చాలా బాగుంది. మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అవునా? ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసారా, ఆవిడ ప్రపోజ్ చేసిందా? ఫస్ట్ నేనే చేశా. అవునా? అవునా? అవును. ఓకే. ఏం పేరు? మనీ. మణి గారు చూస్తున్నారా? కాల్ చేశారు రవి గారు. అలా అయితే ఆ సాంగ్ మీరు పాడాలి కొంచెం. నాకు సాంగ్స్ రావుగా నాకు చెల్లమ్మ, నువ్వే పాడు. అమ్మా నాన్న తమిళ అమ్మాయి సాంగ్ ఉందా మన దగ్గర? ప్లే చేయండి. ఆ సాంగ్ ఏంటి సార్, నాకు కూడా తెలీదు. ఇంకలా చెప్పేస్తే ఎలా? సరే, ఆ సాంగ్ కాదు సార్, వేరే సాంగ్ చెప్పండి. మీరు లవ్ మ్యారేజ్ అయిందంటారు కదా, వేరే సాంగ్ చెప్పండి. చెల్లమ్మ, నువ్వు సాంగ్స్ ప్లే చేయడం కాదుగా, నాకు అలా కాదు. నువ్వు పాడితేనే నాకు ఇష్టం. నీకు ఇష్టమైన సాంగ్ పాడు. ఓకే, అది మీరు లవ్ సాంగ్ పాడాలా? మా లవ్ సాంగే కావాలి నాకు. ఓకే, తప్పకుండా. ప్రియతమా, ఓ ప్రియతమా, నీ మౌన రాగాలని పలికే హృదయం, నీకు గుర్తున్నదా తొలినాటి మన పరిచయం, నువ్వు నాలో ఇలా పదిలం. ఓహో ప్రియతమా, హో ప్రియతమా. మణి గారు, ఇది నీ కోసం రవి గారు ప్లే చేయమంటున్న సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఎవరికైనా హాయ్ చెప్పాలా? హాయ్ చెప్పాలి. మా ఆఫీస్లో స్టాఫ్ అంతా ఉన్నారు, అందరి పేర్లు చెప్తా. ఓకే. అవినాష్, సాయి, శ్రావణి, నందిని. సతీష్. ఓకే, ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్. ఓకే, ముఖ్యంగా మా స్టాఫ్ అందరికంటే ముఖ్యంగా ఓకే, మేము ఇక్కడికి రావటానికి కారణమైనటువంటి మా సిఎండి గారు, ఓకే. మంచాల సిఎండి సాయి సార్, సుధాకర్ నాయుడు గారు. హాయ్ MSR సార్, గారికి మీకు కూడా గుడ్ మార్నింగ్ మా హలో సిటీ తరపు నుంచి. రవి గారు, మీరు ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి, మేము మీరు అడిగిన సాంగ్ మా ఛానల్లో ప్లే చేస్తాం. థ్యాంక్ యూ చెల్లమ్మ, బాయ్. బాయ్ బాయ్. అంటే జస్ట్ ఇట్లా ఉంటది. తను పాత జ్ఞాపకాలు, ఓల్డ్ మెమరీస్. ఇందుకు ఎలా చేశాను సార్ నేను? అదే చెప్తాను. అంటే తన హ్యాపీ మూమెంట్ అనేది రీకలెక్షన్ అంటారు దీన్ని. అది చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసాం. నిజంగా తనకి మరొక్కసారి పాదాభివందనం. ఎందుకనంటే ఈ మహిళా దినోత్సవం రోజు, ఈరోజు మేము
ఈ యొక్క కార్యక్రమాన్ని తనతో ఒక స్పెషల్ గెస్ట్గా చేయటానికి చాలా చాలా నాకైతే లైఫ్లో ఒక రిమార్కబుల్ అనే చెప్పాలి. ఇంకా జయశ్రీతో మాట్లాడదాం. ఆమె అనుభవాలు, జీవితం ఏ విధంగా వెళ్తుంది, అలాగే గోల్ ఏంటి, గోల్కి రీచ్ అవ్వటానికి తను పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి అనే దాని మీద చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ నెంబర్ 1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా ఆఫీస్లో, మా స్టూడియోలో జయశ్రీ ఆమె ఉన్నారు. 90% డిజేబుల్డ్. అంటే అది చెప్పకూడదు, కానీ దాన్ని పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, అంత పరిస్థితి ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా తాను అధైర్యపడలేదు, వెనుకడుగు వేయలేదు. తను ఏదైతే కోరుకున్నటువంటి, నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం ఉందో, గోల్ ఉందో, ఆ గోల్ రీచ్ అవ్వటానికే తాను వెళ్తూ ఉన్నారు. మరొకసారి మా ఛానల్ తరఫున జయశ్రీ, అలాగే అలాంటి వారికి మేము రుణపడి ఉండాలి. సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తూ మన జీవితం అయిపోలేదు, ఇంకా మనం చాలా సాధించాల్సింది ఉంది అని. ఆ కండిషన్లో కూడా ఇంటర్మీడియట్ వరకు చదివి సంగీతం నేర్చుకోలేదు, అయినప్పటికీ మంచిగా తన సాంగ్స్ పాడుతుంది. జయశ్రీ అమ్మ, మీకు మన సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ, దారుణాలు కానీ, ఇక హింస కానీ మనం చూస్తూనే ఉన్నాం. భయంకరమైనటువంటి సంఘటన. అంటే ఈ రోజున తల్లిదండ్రులు ఒక అమ్మాయిని బయటకు పంపించాలి అంటే చదువుకో, లేకపోతే ఉద్యోగానికో, లేకపోతే వేరే పని మీద భయపడాల్సినటువంటి పరిస్థితి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇంటికి రాకపోతే టెన్షన్ పడేటువంటి పేరెంట్స్ ఈ రోజు కూడా ఉన్నారంటే, మనం స్వతంత్రం సాధించుకొని ఇండిపెండెన్స్ మనం అయ్యాం, ఏళ్ళు గడుస్తూనే ఉన్నాయి, కానీ ఈ యొక్క చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు, కానీ మానవుల్లో మాత్రం మార్పు అనేది రావట్లేదు. దీన్ని మనం అధిగమించాలంటే పాలకులకు, అలాగే చట్టాలకు, న్యాయశాస్త్రాలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆడపిల్లకైతే ఒకటే చెప్తానమ్మా, స్ట్రాంగ్గా ఉండండి. అలాగే కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, మీకు ఏదన్నా అనుమానం వస్తే ఆ హెల్పింగ్ నెంబర్కి చేయమని, ఆ హెల్పింగ్ నెంబర్ని మీరు పెట్టుకోవాలి. అలాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే ఇలా చేస్తున్నారో దయచేసి వాళ్ళు అలా చేయకండి. మీ అక్కకో, మీ చెల్లికో అలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయిలో మీ తల్లిని, మీ చెల్లిని చూడండి. చాలా మంది భగవద్గీత, బైబుల్, ఖురాన్ చదివిస్తారు, కానీ ఇప్పుడున్న మగ పిల్లలతో అందరూ కూడా ఆడపిల్లని చదివించండి, ఆడపిల్ల జీవితాన్ని చదివించండి. ఆడపిల్లని చూసి విజిలేస్తున్నారు. ఆడపిల్ల జీవితం ఏంటో చూడండి ఒకసారి. ఆ అమ్మాయి ఎందుకు కాలేజ్కి వెళ్తుంది, ఎందుకు సింగింగ్కి వెళ్తుంది, ఎందుకు ట్యూషన్కి వెళ్తుంది, ఎందుకు తన జాబ్కి వెళ్తుంది? ఒక్కసారి తల్లిలో మీ చెల్లో అయితే ఇలా చేస్తారా? చెప్పండి అన్న. అన్న అంటున్నా వదలట్లేదు, అది వేరే విషయం. ఒక మహిళ కూడా ఎప్పుడూ కూడా మనం విల్ పవర్ అనేది తగ్గించకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తనెవరో కామెంట్ చేశాడని చెప్పి తనకి భయపడి మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. అలాగే కూడా న్యాయశాస్త్రం ఏముంది, అరెస్ట్ చేసి లోపలేస్తారు, అది కాదు కదా వాళ్ళకి కావాల్సింది. చనిపోవడం కూడా కాదు, వాళ్ళు చావకూడదు, బతికుండాలి. బతికుండి నేను ఎందుకు ఇలా చేశాను అని తను మారి అందరినీ మార్చాలి. దయచేసి ఇప్పుడు మగపిల్లలు ఎవరైనా సరే, మీరు కాలేజీలో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, ఫ్రెండ్షిప్ చేయండి, వద్దన్ను, కనీసం అలా చెయ్యకండి. మీ అమ్మ, మీ చెల్లి అయితే అలా చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మని చూడండి, మీ చెల్లిని చూడండి, లేకపోతే దేవుణ్ణి చూడండి. అది కూడా లేకపోతే ఇంకా మనం బతకలేం. అన్న, తమ్ముడు అనుకుంటున్నాం మనం. దయచేసి ఆడపిల్లల మీద ఇంకెవరు అలా చేయకండి. ఇలాగని చెప్పి ఆడపిల్లలు మీరు అస్సలు తగ్గద్దు. ఆడపిల్లలు ఎందులో తక్కువ సార్? ఫ్లైట్ నడపట్లేదా? ఆటోస్ నడపట్లేదా? ఎందులో తక్కువ చెప్పండి?
ఎందులోనూ తక్కువ కాదు, ఒక ధైర్యంలోనే. ఉమ్, అదే ఆడపిల్ల అమ్మో నాయనో బాబోయ్ అని చెప్పి ఆడికి లొంగకపోతే, ఏంట్రా ఏంటి ఇలా చేస్తున్నావు, నీ తల్లో నీ చెల్లో అయితే ఇలా చేస్తావా, ఓకే తనున్న పొజిషన్లో తను అలా మాట్లాడలేకపోవచ్చు. ఉమ్, తన మైండ్ సెట్, నా మైండ్ సెట్ ఇది. కాళ్ళు ఉంటే జాను నువ్వేం చేస్తావు అంటే నేను బుల్లెట్ బండి తొక్కేదాన్ని, అడ్డొచ్చినోడు అందరిని ఇరగదీసి పొయ్యిలో పెట్టి, లేదంటే ఇదిరా తత్వం అని చెప్పేదాన్ని, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అయ్యేదాన్ని నేను. నిజంగా జయశ్రీ చెప్తున్నటువంటి మాటలు ఈ సమాజంలో ఎవరైతే ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారో వారికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు. అవును, జయశ్రీ చెప్తుంది మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే సమాజంలో ఏ రకమైనటువంటి వైఖరి ఆలోచనతో ఉన్నారో మనం చూస్తున్నాం. ఒక మహిళ కానీ యువత కానీ కనిపిస్తే వారిలో మనం చాలామంది దాదాపుగా కామమే చూస్తున్నాం. కానీ ఆ ఆడపిల్లే, ఆ మహిళే, ఆ యువతే కనీసం మన ఇంట్లో ఉన్నవారు వారి సిచ్యువేషన్ ఏంటనేది ఆలోచించాలి. సమాజంలో మహిళ లేనిదే, ఆడది లేనిదే జీవితం లేదు, మనుగడ లేదు. అవన్నీ మనం రాసుకోవడానికో లేదా చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందికి శిక్ష పడినా అవి అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆ దృక్పథం, ఆలోచన విధానంతో ఉంటారో ఒక్కసారి జయశ్రీ మాటల ద్వారా అయినా మార్పు రావాలి. మేము కోరుకునేది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి ధైర్యాన్ని మనం ఎందుకు కలిగి ఉండట్లేదు అనేది ఆలోచించమని మహిళా లోకానికి ఈరోజు మహిళా దినోత్సవం రోజున మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. జయశ్రీ దీనికి సంబంధించి ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లలు పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, మరి కొన్ని సందర్భాల్లో అయితే కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఒక మహిళ కూతురుగా ఉన్నారు. అలాంటి వారి కోసం ఒక పాట సాంగ్. తప్పకుండా సార్. అది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాయే, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాయే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాయే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టాడని అమ్మ జ్యేష్టంలో చూస్తున్నారా, ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడదని అంటున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణుడినేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణుడిని కూడా దేవుడు అంటున్నారు, ఆడపిల్లని ఆడపిల్లలాగా చూడట్లేదు. ఇన్ కేస్ ఆడపిల్లల్లో అమ్మతత్వాన్ని చూడండి ప్లీజ్, అలా చెయ్యకండి. జయశ్రీ చెప్పేది అక్షర సత్యం, వాస్తవం. ఒక ఆడపిల్లని తెలిస్తే భ్రూణ హత్యలు చేసేటువంటి మన సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏదో సెలబ్రిటీలని లేకపోతే వారిని వీరిని ఇంటర్వ్యూ చేసి దానికి సంబంధించి గొప్పలు చెప్పుకునేటువంటి మాధ్యమాలు, సోషల్ మీడియా, అలాగే పెద్ద పెద్ద ఛానల్. జయశ్రీ లాంటి వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాలుగా వారి యొక్క జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మనం ఎందుకు అలా చూడలేకపోతున్నాం? ఆడదంటే ఒక అబలగానే చూస్తున్నాం తప్ప ఆడదానిలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం చూడట్ల. వారు చేస్తున్నటువంటి గొప్ప పనులను మనం మెచ్చుకోవట్ల. దేంట్లోనూ కూడా తక్కువ కాదు. ఈరోజున అన్ని రంగాలలో మహిళలు తమకంటూ ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, దారుణాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు సమాజం ఎటు పోతుందో మనం ఒకసారి ఆలోచించాలి. తను చెప్తున్నటువంటి మాటలను బట్టి ఏదో సమాజం మారిపోతుంది అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే కనీసం ఈ జయశ్రీ ఇంటర్వ్యూ చూసిన వారు, తన మాటలు విన్నవారు
ఒక్కరు మారినా మాకు చాలా సంతోషం. నిజంగా మనం ఆలోచించాలి. ఆలోచన విధానంలో మార్పు అనేది రావాలి. కాబట్టి తను పడుతున్నటువంటి వేదన, ఆవేదన, ఆందోళన అన్నీ మనం చూసాం. ఎన్ని రకాలుగా మహిళా లోకం చేదరింపులకు, అవమానాలకు గురవుతున్నారో సమాజంలో చూస్తున్నాం. జయశ్రీ, నిజంగా చెప్పండి. మీరు చెప్పేటువంటి మాటలు మోటివేషనల్గా చాలామంది మాట్లాడతారు, చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తారు, చాలామంది ఎన్నో రకాలుగా చెప్తారు. మోటివేషనల్ క్లాసెస్ అనో, స్పీచెస్ అనో, రకరకాలుగా వాటెవర్ ఇట్ మే. అయితే మన సమాజంలో ఇప్పుడు ఒక అమ్మాయి పట్ల రేప్ జరిగింది, లేదా అత్యాచార యత్నం జరిగింది అని మనం చెప్పుకుంటున్నాం, వార్తలు రాస్తున్నాం, చూస్తున్నాం పేపర్లో. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ వల్లే ఆ విధంగా కామంగా చూశారు, అమ్మాయిని అట్లా చేశారని చెప్పుకున్నాం. కానీ అదే వ్యక్తి ఎవరైతే ఆ ఆలోచన విధానంతో వెళ్ళినటువంటి వారు ఉన్నారో, వాడు నా చెల్లి అయితే నేను అలా చేస్తానా, నా అక్క అయితే నేను అలా ఆలోచిస్తానా, నా తల్లి అయితే, నా సోదరి అయితే, నా భార్య అయితే అని ఎందుకు మార్పు అనేది రావట్లేదా? అలాంటి మార్పు రావాలంటే ప్రభుత్వాల్లో, పాలకుల్లో, చట్టాల్లో ఎలాంటి చేంజెస్ అనేది రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడపిల్ల ఆ డ్రెస్ వేసుకున్నందుకే మగవాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అడిగేదిగా మీ క్వశ్చన్ అది. అయితే డ్రెస్సింగ్ సెన్స్ అనేది సార్ ప్రొఫెషన్ బట్టి వస్తుంది. లాయర్ ఏం చేస్తుంది? సారీ కట్టుకుంటుంది, కోట్ వేసుకుంటుంది. డాక్టర్ ఏం చేస్తుంది? ఒక యాంకర్ ఏం చేస్తుంది? అలాగే ఒక యాక్టర్ ఏం చేస్తుంది? వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి కాదు, వీళ్ళ అమ్మతత్వం లేదు కాబట్టే అలా చూస్తున్నారు. కాబట్టే చిన్నప్పుడు నా చెల్లె అట్లా వేసుకుంది అనుకోవచ్చుగా. అదే కదా ఇప్పుడు సమాజంలో నేననేది కూడా. ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన విధానం ఎందుకు వస్తుంది? ఆ రకమైన వాళ్ళు ట్రెడిషనల్ బట్టో లేకపోతే వారి యొక్క ప్రాంతాన్ని బట్టో ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు మారుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే గ్లోబలైజేషన్ ఉందో దాన్ని బట్టి డ్రెస్సింగ్ సెన్స్ అనేది కూడా ఆటోమేటిక్గా మారుతూ వస్తుంది. ఇటువంటి క్రమంలో ఆ యొక్క మానవ మృగమే వాడు. నిజంగా చెప్పాలంటే ఆ రకమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నాడంటే వాడిని మానవ మృగమే అనాలి. ఎన్నో చూస్తాం మన సమాజంలో. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి, ఎంతోమంది జీవిత ఖైదీలు పడినటువంటి సిచ్యువేషన్ మనం గమనించాం, చూసాను. అయినా సరే ఎక్కడ కూడా ఇవి ఆగట్లా. ఇవి ఆగాలంటే ఏ రకమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టాలు రావాలి అని మీ అభిప్రాయం? చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కొంతమంది అలా డ్రెస్ సెన్స్ వేసుకునే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, సాంప్రదాయాన్ని పాటించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడైనా వీళ్ళు మారుతారేమో చూద్దాం. అలాగే కూడా మన చట్టాలు, న్యాయాలు ఏం చేస్తున్నాయంటే తీసుకెళ్ళి పడేస్తున్నారు కదా. అలా కాదు, శిక్ష వేస్తారు, 3 పూట్ల అన్నం పెడతారు, మళ్ళీ పడుకో పెడతారు, మళ్ళీ అయిపోతుంది బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ అమ్మతత్వాన్ని బోధించండి. న్యాయశాస్త్రంలో తనకి శిక్ష వేసినప్పుడు క్లాసులు తీసుకోండి. ఆ క్లాసులో ఒక అమ్మని ఎలా చూడాలి, ఒక చెల్లిని ఎలా చూడాలి, పుట్టబోయే బిడ్డని ఎలా చూడాలి, ఆడబిడ్డని అసలు నువ్వు ఎలా చూడాలి, అలా భగవద్గీతలు చదివిస్తారే కానీ పిల్లలతో ఇది చదివించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే చాలా మంది ఫోన్ ఇచ్చేసి, అంటే ఇప్పుడు పాఠ్యాంశంలో ఒక భాగంగా చేస్తే సమాజంలో ఇంకా బాగుంటుంది సార్. ఆడపిల్లని ఎలా చూడాలి అనేది చూస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఖురాన్, బైబిల్ ఇవే చదివిస్తారు కదా. భగవద్గీతలో ఎవరుంటారు, రామాయణంలో ఎవరుంటారని చెప్పారే కానీ ఒక ఆడపిల్లలతోంటే టీస్ చేయకూడదని ఎవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పలా. ఎవరని చెప్పారా సార్? ఎవరు చెప్పలా సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్తే కనీసం ఇది తగ్గుతుందేమో, మొత్తం తగ్గిపోద్దని నేను చెప్పను. చాలా మంది కామెంట్ ఉన్నారు, చాలా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ చూస్తుంటే. న్యాయశాస్త్రం కూడా అమ్మతత్వాన్ని బోధించండి, అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పండి. అదే నేను కోరుకుంటున్నాను న్యాయశాస్త్రాన్ని. అలాగే కూడా ఎవరైతే ఈ డ్రెస్సింగ్ వేసుకుంటున్నారో మీ డ్రెస్ మీ ప్రొఫెషనల్ వాళ్ళకి కూడా అవ్వచ్చు, కాకపోతే సాంప్రదాయాన్ని పాటించండి. సరే జయశ్రీ, ఈ మోటివేషనల్ సాంగ్సే కాదు, మంచి జోష్, మంచి ఊపున్న సాంగ్స్ కూడా పాడతారని విన్నాం. తప్పకుండా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్. ఓకే. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన, తాజ్ మహల్ రాసిచ్చిన, ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతారు అన్ని కదర, లోన మనసంత సంతోషమే,
ఈ ప్రేమ పులకింత సంతోషమే ఓహో లేవులోన మన హ్యాపీగా ఉండండి. షాజహాన్ వాళ్ళందరూ తిరిగి వస్తారు. అయితే నేను న్యూస్ ఛానళ్ళకి ఒక పర్సన్ గురించి చెప్పాలనుకుంటున్నాను Okay. సార్. రీసెంట్గా ఆయన నా మోటివేషన్, ఆయన నా ప్రతి వాళ్ళకి హీరో ఉంటారు. అవును. నన్ను మీరు అడగల నీ ఫేవరెట్ హీరో ఎవరని. అదే లాస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నాకు హీరో కాదు సార్ ఆయన. ఆయనే ఒక మోటివేషన్ చెప్పాలంటే. ఎవరైనా సిల్వర్ స్క్రీన్ కాదు, స్మాల్ స్క్రీన్లోనే ఉంటారు. ప్రొడ్యూసర్ శ్రీరామ్ సార్. ఇప్పుడు ప్రేమ ఎంత మధురం డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే. ఓకే, సౌత్ ఇండియన్ స్క్రీన్ బ్యానర్ మీద సార్ చేస్తున్నారు. అలాగే కూడా మాలాంటి ఎంతమందికో ఆయన చాలా హెల్ప్ చేశారు. శ్రీరామ్ సార్, హాయ్ సార్. మా న్యూస్ ఛానల్ తరపు నుంచి మీకు హాయ్ చెప్తున్నాను. ఓకే. జయశ్రీ జాను అనే అమ్మాయి ఫ్యాన్ ఉంది అంటే ఫ్యాన్ మీట్ పెడుతున్నారు సారు. ఓకే. నేను ఎందుకో సార్కి కనిపించాలని అనుకోవట్లేదు, సార్ని బాధ పెట్టాలని కూడా నేను అనుకోవట్లేదు. నా గురించి సార్కి తెలుసు, చెప్పారు ఆల్రెడీ. తను ఒక ట్రస్ట్ ఓపెన్ చేయబోతున్నారు. ఓకే. మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపు నుంచి నేను ప్రత్యేకంగా నా ఫోటో కూడా సార్కి లేదు. ఓకే. సార్ మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, మీ బ్యానర్ బాగుండాలి, అలాగే మీ బ్యానర్లో నేను డబ్బింగ్ చెప్పాలి. నా కోరిక అదే. ఓకే. నెంబర్ 1 న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. అంటే జయశ్రీ కోరుకుంటుంది తను సింగర్గానే కాదు డబ్బింగ్ కూడా చెప్పాలి, నేను నలుగురికి ఉపయోగపడాలి. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర తను కొంతమందికి ఆ సాంగ్స్ ఎలా పాడాలి, ఏ విధమైనటువంటి సాంగ్ని ఎలాంటి ఫీలింగ్స్తో పాడాలి అనేది చాలా అరుదైనటువంటి ఒక పని అనే చెప్పాలి. ఎందుకంటే ఆ కండిషన్లో ఉండి అంతమందికి ఒక రకమైనటువంటి మార్గదర్శకంగా ఉంటున్నారంటే జయశ్రీని మనం అంతా మెచ్చుకోవాలి. చివరిగా జీవితంలో అన్నీ అయిపోయినాయి, ఇక నా జీవితం ఎందుకు అని కృంగిపోయేటువంటి డిసేబుల్డ్ పర్సన్స్ కానీ, అలాగే జనరల్గా నిజంగా మీరు చెప్పినట్లు డిసేబుల్డ్ పర్సన్సే చాలా ధైర్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో. అవును సార్. ఒక వ్యక్తి ఏదన్నా సాధించకపోతే ఎందుకు నా జీవితం అనే సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వాళ్ళకి కలిగినటువంటి నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వారికి జయశ్రీ ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఎవరో ఏదో అన్నారని మీరు డౌన్ అయిపోమాకండి. ప్రేమించలేదని పిల్ల ఒప్పుకోలేదని మీరు డౌన్ అయిపోవద్దు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది, ఇంట్లో అమ్మని గౌరవించు, చెల్లిని గౌరవించిన నీ ప్రేమ నిజమే, తను ఒప్పుకోలేదు, వదిలేసే, తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకో. ఓకే, చదువులో వచ్చిన వాళ్ళు ఓకే, మార్క్స్ బాగా రాలేదు, సబ్జెక్ట్ పోయింది, నెక్స్ట్ సప్లిమెంటరీ ఉంది, లేకపోతే మళ్ళీ 1 year చదవండి. అంతేగాని చనిపోవడం అనేది చేయమాకండి. ఎందుకంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీరు చాలా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ పెయిన్ ఏంటో నాకు మొదటి నుంచి మా షో చూస్తున్నారు కాబట్టి తెలుసు. చిన్న పిల్లలైనా, ప్రేమించే వాళ్ళైనా, కాలేజెస్ అయినా, పెద్ద పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళు మైండ్ సెట్ బాగోకైనా మీరు ఒక్క నిమిషం మీ భార్యనో, మీ చెల్లినో, మీ తల్లినో ఎవరొకరు మొహం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయి చావు అనేది దేవుడు ఇవ్వాలి తప్ప మనం తీసుకోకూడదు. ఆ చావు అనేది ఎలా రావాలంటే హ్యాపీగా ఉన్నప్పుడు చనిపోవాలి. అది అంతేగాని చీటికి మాటికి చనిపోవడాలు అలా ఎప్పుడు పెట్టుకోమాకండి. నాకు నచ్చని పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే అలా చనిపోదాము ఇంకా వాళ్ళు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళతో అసలు నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకా నన్ను ఏమి మోటివేట్ చేస్తారు? చాలా మంది నాలాంటి టాలెంటెడ్ పర్సన్ వెనకమాలే ఉంటున్నారు, ముందుకు రావట్లేదు. అలాంటి వాళ్ళని కూడా మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ముందుకు తీసుకొచ్చింది. నేను చూస్తున్నాను చాలా మంది సెలబ్రిటీలు తీసుకొచ్చి ఒక న్యూస్ ఛానల్ నన్ను పిలిచి ఇలా షో చేస్తుంటే ఉమెన్స్ డేకి చాలా హ్యాపీగా ఉంది. అది సాధ్యం అయ్యింది అంటే అది నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఒక్కటే అని నేను చెప్తా. ఈ పొజిషన్లోనే కాదు, రేపు ఏ పొజిషన్లో ఉన్నా నేను నెంబర్ 1 న్యూస్ ఛానల్ని మర్చిపోను. అమ్మని మర్చిపోలేను, ఆవకాయని మర్చిపోలేను, నెంబర్ 1 స్టూడియోని మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చిన మా సార్ వాళ్ళు, మా కుటుంబం, వాళ్ళతే శ్వేత, వాళ్ళందరినీ మర్చిపోలేను. నేను ఏ పొజిషన్లో ఉన్నా ఏంటి నన్ను మర్చిపోయాను ఏ ఒక్కరైనా అడగచ్చు, ఏంటి మా పేరు చెప్పట్లేదు, ఎందుకు? నెంబర్ 1 అనేది జాను, ఆ స్టూడియో నెంబర్ 1. ఎక్కడన్నా నేను నెంబర్ 1. నా ఫస్ట్ షో కూడా నెంబర్ 1 స్టూడియోలో. మీకు జీవితంలో ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. చివరిగా ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేసే ముందు ఒక మోటివేషనల్ సాంగ్, ఒక పల్లవి 2 చరణాలు మా ప్రేక్షకుల కోసం, ఆ మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఏదైనా. మెసేజ్ ఓరియంటెడ్
ఇంద్రధనస్సులో 7 రంగులు, బ్రహ్మ సృష్టిలో 7 వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం, స్వరాలు 7 సముద్రాలేడు, ఎంకన్న ఉండే కొండలు 7, పెళ్లితో వేసే అడుగులు 7, నువ్వు నా వెంటే ఓ ప్రేమ నేను నీ జంటే. థ్యాంక్ యూ సో మచ్ నెంబర్ 1 న్యూస్ ఛానల్, అలాగే ఐకెం ఫౌండేషన్, ఆకురి శ్వేత గారికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సార్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ సతీష్కి చెప్పాలి, మా కెమెరామెన్ సతీష్కి. థ్యాంక్ యూ సతీష్. నేను ఈరోజు ఈ సీట్లో ఇలా కూర్చుని యాంకరింగ్ చేసి పాటలు పాడుతున్నానంటే తన ఈ స్టూడియోకి చాలా కష్టం మీద నన్ను తీసుకొచ్చి ఇలా యాంకరింగ్ చేస్తున్నాను చాలా అందంగా. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు. సతీష్కి అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ. లైఫ్లో చాలా ఎదగాలి, నువ్వు ఎదుగుతావు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా చాలా మోటివేటెడ్ స్పీచ్ వర్డ్స్ అనే చెప్పాలి జయశ్రీ గారు. మీకు మరొకసారి నిజంగా మేము మీ పాదాభివందనం చేయాలి. సో మచ్ సార్. ఈ స్థాయిలో ఉండి ఈ పరిస్థితిలో ఉండి ఎప్పుడూ కూడా నేను కృంగిపోవాలి. అంటే మనసును చంపుకొని కొన్ని పనులు చేశాడు, కానీ ఎప్పుడు కూడా మీరు చేసేటువంటి ఆ యొక్క ఏదైతే పని ఉందో దాని మీద ఒక 100% ఎఫర్ట్ పెడుతున్నటువంటి మీ విధానానికి మరొకసారి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజున ఎంతో మంది ఎన్నో రకాలుగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తారు, తీసుకొస్తారు, ఆ రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి వల్ల సమాజంలో మార్పు అనేది రావాలి. ఒక్కరైనా మారితే చాలు, మా ఉద్దేశం అది. మాకు మా ఎంఎస్ఆర్ సార్ చెప్పింది కూడా అదే. కాబట్టి ఈరోజున జయశ్రీ ఈ రకంగా మాట్లాడటం మాకు చాలా ఆనందంగా ఉంది. తన జీవితంలో ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యానికి చేరుకోవాలి. ఎవరు కూడా ఎన్ని రకాలుగా ఆమెను ఇబ్బందులకు గురి చేసినా, బాధ పెట్టినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, అవమానాలు వచ్చినా ఎప్పుడు కూడా కృంగిపోకూడదు, నిరాశకు లోనవ్వకూడదు, నిస్పృహ కాకూడదు. కాబట్టి మరొక్కసారి జయశ్రీకి మా ఛానల్ అలాగే మా సార్ ఎంఎస్ఆర్ గారి ద్వారా మా ఛానల్ సిబ్బంది తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా ఏ అవకాశం ఉన్నా సరే మేము మీకు కల్పించడం జరుగుతుంది. మరొకసారి మీరు ఎంతో కష్టం మీద మచిలీపట్నం నుంచి ఇక్కడికి రావడం కూడా దాని పట్ల కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నెంబర్ 1 న్యూస్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి, 10 మందికి మీరు ఆదర్శప్రాయంగా నిలబడాలి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే మీకు. ఇది జయశ్రీతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఈరోజు అంటే జయశ్రీ మీడియా కెరీర్లో ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేసాం, ఎన్నో ప్రోగ్రామ్ చేసాం, కానీ ఇటువంటి వర్క్ కూడా చేసాం. బట్ ఈ రోజున మహిళా దినోత్సవం రోజున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి డేని పురస్కరించుకొని జయశ్రీ మచిలీపట్నం నుంచి చాలా కష్టపడుతూ వచ్చారు. అలాగే ఆఫీస్ నుంచి మేము పైకి తీసుకురావడానికి కూడా ఇందాక ఆ మాటలోనే ఉన్నారు. మీకు చాలా శ్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఎప్పుడు కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా జయశ్రీ జీవితం అనేది కొనసాగాలని, తను లైఫ్లో మరిన్ని మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మా టీం అంతా కోరుకుంటుంది. ప్రత్యేకంగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా సిఎండి సార్ ఎవరైతే ఉన్నారో మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేయడం కూడా ఈ రోజున మాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి చిరు సత్కారం జయశ్రీ. ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మీడియాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ప్రత్యేకంగా ఒక చిన్న సత్కారం. అమ్మ మీకు లైఫ్లో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. చెల్లెమ్మ ఎప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కూడా నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన మీకు ఎంఎస్ఆర్ గారికి, అలాగే ఐకెం ఫౌండేషన్ ఆకురి శ్వేత గారికి స్పెషల్ థ్యాంక్స్ టు సతీష్.
ఎవరైనా అడగద్దు ఇంకా. ఓకే. అలాగే నాకు ప్రేమతో యాంకర్ అమ్మలు ఈ బుకే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యాంకర్ అమ్మలు, థ్యాంక్స్ అలాట్. సీనియర్ సబ్ ఎడిటర్ డెస్క్ రంగా గారు, పవన్ రంగా గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. స్వీట్. థ్యాంక్ యూ. నేను ఇంకా బాగా పాడతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మా నెంబర్ 1 ఓటీటీ ఛానల్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే చాలా వాల్యుబుల్ అది నాకు లైఫ్లో. ఎప్పుడు వెళ్ళినా నాతోటే ఉంటుంది. నేను ఎప్పుడు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళినా నెంబర్ 1 తీసుకెళ్తా. ఓకే. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటాను. మా నెంబర్ 1 ఛానల్ కూడా నెంబర్ 1గానే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలందరికీ కూడా, మహిళలందరూ స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అమ్మో అనుకుంటే చాలా పెద్దది, అమ్మ అనుకుంటే చాలా చిన్నది. సమస్యని చిన్నగా చూడండి, అది పెద్దదైనా చిన్నదైనా. అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. మహిళలందరూ కూడా ముందు స్ట్రాంగ్గా ఉండండి. ఏ ఒక్కళ్ళు ఏం చేసినా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే, ఎవరైనా మన ఏమ్మా బాగున్నా అంటే ఏంటి ఓకే బాగున్నా, ఎవరైనా మనం చూసి విజిలేస్తారనుకో ఏంట్రా అనాలి. ఇలా స్ట్రాంగ్గా ఉండాలి. హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ స్ట్రాంగ్గా ఉండండి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అలాగే నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నెంబర్ 1 న్యూస్ ఛానల్కి, ఎంఎస్ఆర్ గారికి, నాతోటి మహిళలందరికీ, అలాగే ఆకూరి శ్వేత గారికి చాలా 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 థ్యాంక్స్. ఇక్కడ ఉన్న యాంకర్స్కి కూడా, మా టీం అందరికీ, ఎస్పెషల్లీ సతీష్. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1